సాక్ష్యాన్ని పంచుకోకమునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవ, మరొకసారి నీచుని అయోగ్యుణ్ణి మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజలు ఎదుట ప్రభా నిలబట్ట యోగ్యత అర్హత లేని వాడిని ప్రేమించారు, వెతకి రక్షించుకున్నారు, ఈ కుమారుడిగా అంగీకరించుకున్నారు, నాకు విలువైన రక్షణ ఇచ్చారు, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. వాటన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ 10 నిమిషాలు ప్రభా మరి నాకు మీరు సహాయం చేయండి. నా జీవితంలో మీరు ఎంత గొప్ప దేవుడిగా ఉన్నారో మరొకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రజలు ఏటా ప్రభు వాటిని వివరించే దాని కొరకే నాకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు. నా పేరు ఎఫినెట్. నాది కసింకోట గ్రామం. మేము ముగ్గురు, మా తండ్రి గారి పేరు రంజన్ బాబు గారు, మా తల్లి గారి పేరు శాంతకుమారి. కాబట్టి మేము ముగ్గురిమి. మా పెద్దాన్ని పేరు ఎపఫ్రా, రెండో అన్న పేరు సౌష, నేను ఇంట్లో చిన్నోడిని, ఆఖరోడిని, మూడోవాడిని. నేను కూడా మరి చిన్నప్పటి నుంచి మీలాగే ఎన్నో యూత్ మీటింగ్లకి అటెండ్ అయ్యాను, విబిఎస్లు మరి నేను అటెండ్ అయ్యాను. కానీ కొన్ని సంవత్సరాలకు నా జీవితంలో కూడా మారు మనసు లేదు. నిజంగా దేవుని కృపను బట్టి ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల ప్రాయంలో దేవుని నేను నా సొంత రక్షణగా అంగీకరించాను. ఇక్కడ చాలామంది వాక్యం విని మారు ఉండొచ్చు. నేనైతే వర్తమానం ద్వారా, వాక్యం ద్వారా కాదు కానీ పాట ద్వారా రక్షించబడ్డాను నేను. ఆ పాట మాకు ఫ్యామిలీ ప్రేయర్లో పాడేవారు. అదే రీతిగా ఎక్కువ సువార్తలో పాడేవారు. ఆ పాట 2006లో ఎక్కువ ఆ టైంలోనే రావడం. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన, ఆ తర్వాత ఎంత ఆశ్చర్యకరుడు అన్న పాట నాకు తెలిసి మీరు విన్నారో లేదో తెలీదు. రాత్రికాల సమయంలో యథారీతిగా పడుకున్నాము. నాకు రాత్రి అంత నిద్ర పట్టలేదు. ఆ టైంలో నాకు ఈ పాట అట్లా రిమైండ్ అవుతూ ఉంది. ఏ పాట అంటే, ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేము మా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా ఎంతగానో రక్షించునన్నా, ఎంత పాపినైనా యేసన్నా ఎంతగానో రక్షించునన్నా. కుంటి వారికి కాళ్ళు చేతులు కన్నులు లేని కాబోదులైనను, కుంటి వారికి కాళ్ళు చేతులు కన్నులు లేని కాబోదులైనను, మన్నానాతో నీలా మంచిగా చేసిన, మన్నానాతో నీలా మంచిగా చేసిన మంచి ప్రభుడు యేసన్నా, ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేము మా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా ఎంతగానో రక్షించునన్నా. నాకు ఈ పదం ఎక్కువ వచ్చేది. ఎంత పాపినైనా వింతగా ఆయన ఏం చేస్తాడంట, రక్షిస్తాడు. కాబట్టి రాత్రంతా అదే పాట వచ్చింది. ఉదయం 4 గంటలకి, ఇంకా ముందే చీకటి ఉంది, మా తల్లిదండ్రులు లేపాను నేను. మా నాన్నగారు సేవకులు, కసింకోటలో బ్యాంకులో ఉద్యోగం చేస్తూ పరిచయం చేసేవారు. ఇట్లా ఉంది అని చెప్తే రక్షించబడ్డాను. నా కోసం ప్రార్థన చేశారు. కుటుంబ ప్రార్థనలు ఈ పాట పాడాం. కుటుంబ ప్రార్థన ఒక పక్క నుంచి అవుతుంది, నా కళ్ళంట నీళ్ళు గారుతున్నా, నా బైబిల్ అంతా తడిసిపోయింది. ఇది నా అనుభవం. అది నా ఫ్యామిలీ ప్రేయర్లో నేను రక్షించబడ్డాను. దేవుడు 2006 సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించి ఆయన రక్షించారు. నేను కూడా మరి మొన్న సంఘ ప్రార్థనలు మేము చూసుకున్నాం. మనషే ఒక స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన జీవితంలో యెహోవా దృష్టికి చెడ్డగా నడిచాడంట. అట్లా మనలో చాలామంది క్రైస్తవ కుటుంబంలో ఉంటాం, దేవుని మందిరానికి వెళ్తాం, ఎన్నో మీటింగ్లు అటెండ్ అవుతాం,
చాలా పాటలు పాడతాం. మందిలో ఎంతో విస్తారమైన పని చేస్తాం. సేవకులు చెప్పిన మాటలన్నీ వింటాం. కానీ మనం మాత్రం దేవునికి ఎంతో దూరంగా ఉంటాం. నిజంగా ఎన్నో మీటింగులు వెళ్ళినప్పటికీ మార్పు రాలేదు. ఈ పాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, రక్షించాడు. అయితే మాది చూస్తే శాంతకుమారి అనే పేరు ఎవరికుంటదో ఆళ్ళకి శాంతం చాలా తక్కువ. శాంతకుమారి అనే పేరు ఉండే వాళ్ళకి శాంతం చాలా. ఇక్కడ దయచేసి ఈ శాంతం అటువంటి పేర్లుంటే ఏమి అనుకోవద్దు. అంటే మా అమ్మగారికి చాలా కోపం. నేను ఈరోజు రక్షించబడ్డానంటే, మా ఇంట్లో అంటే సాధారణంగా ప్రతి ఇంట్లో చిన్న పిల్లలకి కొన్ని కొన్ని లక్షణాలుంటాయి. ఏంటంటే మాట వినకపోవడం, వెంటనే ఎదురు చెప్పడం. చిన్నోళ్ళతో ఎక్కువ పెట్టుకోరు ఏ ఇంట్లో అయినా. ఎందుకు? మొండోళ్ళని. నా క్యారెక్టర్ కూడా అంతే. అసలు ఇంట్లో మాట వినేవాడిని కాదు. నాకు నచ్చింది చేస్తే తింటాను, లేకపోతే లేదు. అంటే అది నా పరిస్థితి. మా అమ్మగారిది చూస్తే మిలిటరీ ట్రైనింగ్ టైపు. మేము ఏమేం చేసామంటే చపాతీ కర్ర ఉంటే ఇసిరేసేది అంతే. సెట్ అయిపోయేవాళ్ళు. ఎందుకు? అది ఎక్కడ తగులుతో చూస్తూ తర్వాత తగిలితే ప్రార్థన చేసేది, ఇంకా ప్రార్థన చేసేది, బాధపడేది, గారాబం చేసి తినిపించేది. ముందు మాత్రం దెబ్బలేసేది. ఆ తర్వాత ఇంకా చూస్తే మేము చిన్నప్పుడు మాకు సెలవులొస్తే నేను 5 వచనాలు అప్పచెప్పాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. మా చిన్నని 10 వచనాలు అప్పచెప్పాలి. మా పెద్దని అధ్యాయం అప్పచెప్పాల. లేకపోతే పైన కింద బట్టలు ఇప్పేసి బయటకు పంపించేది. ఎవరో మీరు అనిపించలేదయి. ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉంటే మేము చేసుకున్న గొప్ప భాగ్యం. వారు మాకెంతో దైవికంగా పెంచారు. ఈరోజు ఎలాగున్నామంటే మరి ఇదేదో అవమానం కాదు, కానీ దేవునేట మాకు అంతగా దేవునిలో ఉండాలని మాకు నేర్పించారు. చెప్పకపోతే మరి 10 మందిలో మీకు అవమానం వస్తేనే మీరు మారుతారా అని చెప్పి అంత పనిష్మెంట్, అంత స్ట్రిక్ట్గా ఉండేది మా అమ్మగారు. మా నాన్నగారు అక్కడక్కడ గారాబం చేసేవారు. హోమ్ మినిస్టర్దే మొత్తం కమాండ్ లాగా మా విషయంలో మా అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్గా చూసింది. కాబట్టి ఆ రీతిగా మేము పెరిగాము. ఇక్కడ చాలామందికి అనకాపల్లి సంఘస్థులందరికీ మేము తెలుసు. చాలామందికి స్థానికంగా అక్కడక్కడ కొంతమందికి మేము తెలుసు. ఆ తర్వాత ఇట్లా పెరిగిన సమయంలో 2006లో నేను రక్షించబడ్డాను. మా తల్లిదండ్రులు నా కోసం మా అమ్మ ప్రార్థన చేసేది. దేవా, ఆ చిన్నోడిని మార్చు, ఆడు అసలు మాట వింటలేదు. నా గురించి ఇదే ప్రార్థన. నేను ఈరోజు మారానంటే నా తల్లిదండ్రుల ప్రార్థన. మరి చాలా ఏడ్చారు. వారు ఉన్నప్పుడు నాకు ఆ విలువ తెలియలేదు, కానీ వారి మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఆ దినాల్లో మా అమ్మగారు ఎందుకు అంత కఠినంగా ఉన్నారో మాకు అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ మహిమలోనికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది. తర్వాత బాగుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మన తల్లిదండ్రులు ఏది చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మన జీవితంలో నెరవేరింది, నా జీవితంలో కూడా నెరవేరింది. తల్లిదండ్రులు మనం ఇప్పుడు కూడా బాధ పెట్టకూడదు. నేను కాలేజ్ చదువుతున్న టైంలో నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్స్ వెళ్ళాను. అప్పటికి మా అమ్మగారికి బాగోలేదు. 2012 నవంబర్ 1వ తారీఖు నేను కాలేజ్ రూమ్లో ఉండేవాడిని. వెళ్తుంటే ఆ రోజు నేను వెళ్ళటం ఇష్టం లేదు మా అమ్మగారికి. అయితే అప్పుడు మా అమ్మ అన్నది, నేను వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దని చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. నేను కోప్పడి వెళ్ళిపోయినప్పుడు చెప్పిన మాట, నా చావు కబురు వింటావరా అన్నది. ఏమని చెప్పండి. వెళ్ళిన తర్వాత రాత్రంతా బాగోలేదు మా అమ్మగారికి. మా అమ్మగారు కూడా ఎక్కువ పాటలు పాడుకునేవారు. రాత్రి కొంచెం సఫర్ అయినప్పుడు మందిరం ఉంది, మా ఇంటి మీద మందిరం ఉంటుంది, అక్కడ బయట ఈ పాట పాడుకుంది. యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండేదా, నీ చాటున నేనుండేదా. కాబట్టి మా అమ్మగారు ఇంటి నుంచి వెళ్ళే లాస్ట్లో పాడిన పాట ఇది.
ఆయన చాటు నేను సిక్నెస్‌లో ఆమె పాట పాడిన తర్వాత నాకు హాస్టల్‌లో ఉన్నాను, రూమ్‌లో ఉన్నాను. ఫోనొచ్చింది. ఇలాగా సివియర్ అయింది, కేర్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆహ్, మాట అంటే కోమా, మాట్లాడే స్థితి కూడా లేదు. తర్వాత నేను ప్రాక్టికల్స్ అటెంప్ట్ చేసి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు చూస్తున్నారు. మాట్లాడడానికి ఏమీ అవకాశం లేదు. నేను ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత నన్ను చూసింది. కళ్ళంట అలా నీరుగా అరిచింది అంతే. ఎందుకంటే మాట్లాడడానికి అవకాశం లేదు. నాతో చెప్పిన లాస్ట్ మాట అది. బట్ తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. వాళ్ళకి అయిష్టంగా మనం జీవించకూడదు. నేను వెళ్ళటం ఇష్టం లేదు. నేను చాలా గారాబం మా అమ్మకి. మరి టైంలో ఎందుకు అలా అనుకుందో నాకు తెలీదు గానీ, కళ్ళంట నేను హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఆమెను చూస్తే అన్‌కాన్షియస్, జస్ట్ కళ్ళు తెరిసి మూసేదంతే. ఆ కళ్ళంట నీరు గారి అంతే. ఇంక మాట్లాడలేదు. ఆ సాయంత్రానికి ఆమె చనిపోయింది. నేనెళ్ళే వరకు బ్రతికుంది అంతే. 2012 సరే బరియలకి స్థానికంగా ఉన్న అనకాపల్లి సంఘస్థులందరూ మమ్మల్ని ఎంతో ఆదరించారు ఆ టైంలో. అంతేకాదు ఆ వర్షంలో చాలా నీలం తుఫాన్. నాకిప్పటికి బాగా గుర్తు. 2012 నవంబర్ 3 తారీఖు నీలం తుఫాన్. నీలం తుఫాన్‌లో అక్కడి నుంచి పాడేరు కృపావరం అంకుల్ గారు వచ్చారు. ఇక్కడ నుంచి శ్యామణ్య గారు వచ్చారు నర్సీపట్నం. ఆ వర్షంలోనే. తర్వాత బరియలకి ఎఫ్రాయిం అన్నగారు వచ్చారు. వెళ్ళిపోయాం గానీ, మేము రోడ్డు మీద వెళ్తుంటేనే భయంకరమైన వర్షం. ఫుల్లు తుఫాను. రోడ్లన్నీ నిండిపోయాయి. ఆ తర్వాత బరియల్ అయిపోయిన 3 రోజుల తర్వాత అన్నాళ్ళు ఇంటికొచ్చారు. మాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే అంత బ్లాక్ అయిపోయి తిండి, ఫుడ్ లేదు, ఏమి లేదు, కరెంట్ లేదు. ఇటువంటి మమ్మల్ని ప్రేమించి మా కోసం దైవ సేవకులు ఎఫ్రాయిం అన్న గారు, శ్యామణ్య గారు, ఇంకా మా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు మా కోసం ఎంతో సఫర్ అయ్యారు. ఆ ప్రేమ మేము మర్చిపోలేం. అయితే అయిపోయింది. ఆ తర్వాత మా నాన్నగారు జాబ్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత 2016లో మా నాన్నగారు చనిపోయారు. 2016లో నా వాగ్దానం ఏంటంటే ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశములు నేను ఎరుగుదును, రాబో దినముల్లో అవి క్షేమకరమైన ఉద్దేశ్యములే గాని అవి హానికరమైనవి కావు. తర్వాత ఆ సంవత్సరంలో ఆగస్టు 21వ తారీఖు మా నాన్నగారికి సడన్‌గా సిక్ అయ్యారు. మాకు అప్పటికే ఇంట్లో చాలా లోటు. మా తల్లిగారు లేరు. ఇప్పుడు మా పెద్దన్నయ్య ఏలేశ్వరంలో పరిచయం చేస్తూ ఉండేవారు. ఇక్కడ మేమే మా ఇంట్లో మరి ఎంతో ఇబ్బంది ఉన్నా మా నాన్నగారు మాకు ఏ లోటు తెలియనిచ్చేవారు కాదు. ఆ తర్వాత ఆగస్టు 21 ఆదివారం ఇలా పరిచయం అయింది. కిందకొచ్చి ఇంకా భోంచేసేలోపు ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఆయన బెడ్ రిడెన్ అయిపోయారు. 4 మంత్స్ చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత ఆయన కూడా మరి ప్రభు మహిమలో పిలువబడ్డారు. 22వ తారీఖు నా పుట్టినరోజు ముందు రోజు మా అమ్మగారు చనిపోయారు. మా అన్నయ్య పుట్టినరోజు నాడు మా నాన్నగారు చనిపోయారు. చాలా ఆ డేట్స్ మాకు గుర్తుండిపోతాయి. 2016 డిసెంబర్ 22 మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత ఈ యొక్క 5 నెలల్లో నేను పరిచర్లో మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న సహకరించి పరిచయం చేసేవాళ్ళం. తర్వాత నేను పరిచర్కి వచ్చిన తర్వాత ప్రభువుని అడిగాను. దేవా మరి ఏంటి నా పరిస్థితి? 2018లో దేవుడు సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయం 11-13 వరకు చూడండి. జీవ మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గం నిన్ను నడిపించున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరుగెత్తినప్పుడు నీ పాదం తొట్టెలదు. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొని అది నీకు జీవము గనుక దానిని. కాబట్టి ఈ రీతిగా మినిస్ట్రీలో ఉండటానికి ప్రభు సాయం చేశాడు. తర్వాత నేను మరలా అడిగితే అదే 4వ అధ్యాయం 27వ వచనంలో నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనా తిరగక నీ పాదమును కీడునకు దూరముగా, కాబట్టి ఏ మార్గాన పోవద్దని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. పరిచయంలో కొనసాగుతున్న దినాల్లో ఈ దినాలన్నిటిలో దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. అయితే 2016లో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు పరిచయం ఏం చేస్తున్నాం, మా పెద్దన్నయ్య గారు ఎల్ఎస్లో పరిచయం చేస్తున్నారు, చిన్నని జాబ్ చేసేవారు. ఇలా జరుగుతుంది. 2025వ సంవత్సరంలో నాకు ఒక వాగ్దానం వచ్చింది.
చెప్పొచ్చో లేదో తెలీదు గానీ, దేవుడు నా విషయంలో ఎంత కనికరం గల దేవుడుగా ఉన్నాడో, నాకు ఎంత సపోర్ట్‌గా ఉన్నాడో, ఎంత ఆదరించాడో, మరి నేను ఆయన మేలులు గాని, ఆయన నా పరిస్థితుల్లో, కష్ట సమయంలో నన్ను ఆదరించిన విధానం గాని అదెంతో గొప్పది. 2025లో నాకొచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆ సంఘం అక్కడ ఉంటది. మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఆ కింద ఫుట్ నోట్‌లో ఉంటది. ఒకవేళ ప్రాణాపాయము వచ్చిన్ను. నాకప్పటికే 2019లో మ్యారేజ్ అయింది. అప్పటికి ఇంకా మాకు 7 ఇయర్స్ వరకు ఏమీ లేదు. సరే 2025లో ఈ వాగ్దానం వచ్చిన తర్వాత మరి అది ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న సందర్భాలు బట్టి వాగ్దానం గాని, నేను అనుకున్నాను దేవుడు ఈ సంవత్సరం మా కుటుంబంలో ఏమైనా బ్లెస్ చేస్తాడేమో, ఒక బహుమానం ఏమైనా ఇస్తాడేమో అనుకున్నాం. ఆ తర్వాత దేవుడు మరి నెల మేము తీర్మానం తీసుకున్నాం. చాలా సార్లు తప్పిపోతాం తీర్మానం తీసుకున్నా. మేమనుకున్నాం ఫ్యామిలీ ప్రేయర్ ఆరంభ దినాల్లో చాలా చక్కగా చేసుకునేవాళ్ళం. కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం మేము ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలని మరి 2025 సంవత్సరంలో మేము ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసాం. అస్సలు మానేవాళ్ళం కాదు. ఆ తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక చోట విన్నాను. కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని కడతది. వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిని కడతది. సంఘ ప్రార్థన సంఘాన్ని కడతది. కాబట్టి మన జీవితంలో కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా సంఘ ప్రార్థన అసలా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 3 నేను విన్నాను, నేను నేర్చుకున్నాను. ఈ 2020 నుంచి కూడా నేనేం చేసేవాడినంటే తెల్లవారు 3 గంటలు లేచి నేను ప్రార్థన చేసుకునేవాడిని. మీరు నమ్మండి, నమ్మకపోండి ఇది నిజం. 3 గంటలు లేచి నేను ప్రార్థన చేసుకునేవాడిని. నాకు అదొక దేవుడు అలవాటు చేసాడు దాన్ని. ప్రార్థన చేసుకున్న తర్వాత నా శరీరంలో ఉన్న బలహీనతలు దేవుడు కొంచెం నాకు సహాయం చేశాడు. తర్వాత 25వ సంవత్సరం నాకు ఈ వాగ్దానం వచ్చింది. జనవరిలో మరి వాగ్దానం వచ్చింది. మార్చ్ 14 మంజిత్ పాలెంతో మీటింగ్ పెట్టుకున్నాక ఎఫ్రాయిం అన్న గారిని పిలిచాము. ఆ రోజు మరి సిస్టర్స్ చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. వస్తే ముందు రోజు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. నేనేం చేశానంటే ఈ రాంగ్ కిట్లు డేట్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిన కిట్లు ఇవి అని పాడేశాను. నమ్మలేదు. మత్తయి సువార్త 13 అధ్యాయం ఆఖరి అంటే రాయబడుతుంది కదా! వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. బికాజ్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మన అవిశ్వాస జీవితమే చాలాసార్లు మన జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. కానీ ప్రభువుని నమ్మే విషయంలో ఎన్నోసార్లు మనం తప్పిపోతాం. ప్రభువుని ఆరాధించేవారుగా ఉంటాం, గణపరిచేవారుగా ఉంటాం, సేవించేవారుగా ఉంటాం. కానీ మనలో అవిశ్వాస అపనమ్మకం అనేది ఎంతో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చింది, నేను నమ్మలేదు. తర్వాత మరలా టెస్ట్ చేసాం. అప్పుడు మంజిత్ పాల్ అన్న వచ్చిన రోజే కన్ఫర్మ్ అయింది. ఆ రోజు మేము చాలా ఏడ్చాం, ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా అని. సరే అంత బాగుంది. ఒక నెల తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఈ సమయంలో సడన్గా ప్రాబ్లం అయింది. అయితే డాక్టర్లు చెప్పారు వి గో ఫర్ అబార్ట్ అన్నారు అంతే. సరే మేము వెంటనే ఏం చేయలేదు కానీ ఒక నెల రోజు వేచి ఉన్నాం. ఒక్కరోజు ఉండమే ప్రమాదం ఉమ్మనీరు లేకపోతే. అటువంటిది నెల రోజులు దేవుడు ఏ హాని లేకుండా కాపాడు. దానికే నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. అయితే దేవుడు ఎంతో కాపాడాడు, భద్రపరిచాడు. ఒక నెల మేము వెయిట్ చేసాం. కానీ అయితే ఎంతో ఇబ్బంది అయింది. ఆ నెలలో చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా విలాప వాక్యాలు 3వ అధ్యాయం 19-20 వచనాలు. నా శ్రమను నా దురవస్థను నీ తాయిని మార్చిపెట్టి జ్ఞాపకం చేసుకున్నాము. ఎడతెగని ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇక్కడ ఇర్మియా రాస్తున్నాడు, నేను దీనిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నాకు ఆశపడదు. దేనిని? ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? దెబ్బ అయితే ఆ దెబ్బనే చూస్తూ బాధపడతాం.
కానీ ఇర్మియా అది అనలేదు ఆయన. నా స నేను దీనిని జ్ఞాపకం చేసుకున్నాను, నాకు ఆశ పుట్టించింది. ఏంటి ఆశ? అక్కడ ఒక మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. అయితే ఎన్నోసార్లు మనకొచ్చిన శ్రమలనే మనం చూస్తాం తప్ప, శ్రమలో ఆదరించే దేవుని హస్తాన్ని మనం ఎన్నోసార్లు గుర్తించం. కాబట్టి మాకు ఇంట్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు, ఎటు పోవాలో తెలీదు. డాక్టర్ చూసి ఇట్లా అంటున్నారు, మదర్ బేబీ ఇద్దరు సివియర్ రిస్క్ అన్నారు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఆఫ్టర్ 7 years ఇట్లాగొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? ముందుకు పోవాలా? వెనక్కి పోవాలా? ఎటు పోలేని పరిస్థితి. మెంటల్ టెన్షన్ అది, ఎమోషనల్‌గా, మెంటల్‌గా. నెల రోజులు చూసాం. తర్వాత ఒక అన్న చాలామంది మా కోసం ప్రార్థించేవారు. దేవుడు నెల రోజులు మౌనంగా ఉన్నాడంటే ఒకసారి అర్థం చేసుకో అన్నారు. ఆ తర్వాత డాక్టర్లు చెప్పినట్టు అబౌట్ అయింది. తర్వాత నేను చాలా బాధపడ్డా. ఏంటి ప్రభా ఎట్లా చేసావు నువ్వు? ఏంది మా జీవితంలో మేము పరిచయం చేస్తున్నాం కదా! సరే ఈ ఈ రీతిగా అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అంటే, నేను నా డైలీ పోర్షన్‌లో దేవుడిని అడిగాను. బేబీ పరిస్థితి ఏంటి అని అడిగితే, దేవుడు నాకు సూటిగా ఆదరణకరంగా దేవుడు నాకు మాట్లాడాడు. చూడండి ఆ మాట, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3-6 వచనాల్లో చూడండి. ఆఖరి భాగములో పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొంచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలో పోను. దాని పేరు, అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి ఏంటంట? నెమ్మది. ఏంటి చెప్పండి? నెమ్మది. దేవుడి మాట ద్వారా నన్ను ఆదరించాడు. నేను కోల్పోయినా అది నెమ్మది. దేవుడు నా జీవితంలో అన్యాయం చేసే దేవుడు కాదు. ఆ శ్రమలో, ఆ పరిస్థితుల్లో నాకు పరిశుద్ధులు, ఇంకా నా కోసం ప్రార్థించేవారు ఎన్నో ఇది ప్రార్థించే కారణాన్ని బట్టి ఆ టైంలో, ఆ స్ట్రగుల్స్లో నేను చాలా ఆదరణ అనుభవించాను. ఎందుకంటే మా ఫ్యామిలీలో పెద్దోళ్ళు ఎవరు కూడా లేరు, మాకు చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే రక్త సంబంధాలు అందరూ ఉన్నారు, కానీ ఇంట్లో మా తల్లిదండ్రులు మేము కోల్పోయాం కాబట్టి మాకు గైడ్ చేసేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు. ఏం చేయాలా ఈ పరిస్థితుల్లో? కానీ ప్రభు ఎంతో ఆదరించినాడు, బలపరిచాడు. ఆ మాట, దాని గతి ఏంటంట? నెమ్మది. అప్పుడు నాకు ప్రభా, నేను నిన్ను అవమానించాను, లేకపోతే అవిశ్వాసంతో ఉన్నాను, కానీ నెమ్మది అన్నావు అని నేను తిరిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాను. ఆ రీతిగా సరే, ఆ 2025లో ఆ వాగ్దానం నాకు వచ్చింది. 26లో మా మిసెస్కి వచ్చింది ఇప్పుడు ఆ వాగ్దానం. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో, ఆ శ్రమలో మనం శ్రమను జ్ఞాపకం చేసుకోకూడదు. ఆ శ్రమలో తోడై ఉన్న మనము దేవుణ్ణి ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా. ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు నన్ను ఎంత ఆదరించాడో, నేను ఎంత సమాధానం అనిపించానో, ఎంత వాక్యంలో దేవుడు నాకు ఎంత బలాన్ని ఇచ్చాడో, పరిశుద్ధుల ప్రార్థన ద్వారా, ఆత్మీయుల ప్రార్థన ద్వారా. మరి చాలామంది నాకు సపోర్ట్గా ఆ హాస్పిటల్లో నాతో పాటు మా కసింకోట సంఘంలో తమ్ముళ్ళు ఉన్నారు. ఓ 15 మంది నాతో పాటు అట్లా యూత్ ఉన్నారు. హాస్పిటల్కి వచ్చేవాళ్ళ కన్నా మాదే ఎక్కువైపోయింది అక్కడ. కాబట్టి దేవుడు పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు, సంఘ ప్రేమనిచ్చాడు. అదంతా కేవలము దేవుని ఇంటిలో పెరిగితే మనకు వచ్చే లాభం, ఆశీర్వాదం అది. దేవుడు లేకపోతే ఈ లోకలు మనం ఎందుకు కూడా పనిచేయం. ఎన్ని పరిస్థితులు అని దేవుడు మనల్ని ఏం చేయడు? విడిచిపెట్టు. ఇర్మియా జ్ఞాపకం చేసాడు, ఇదిగో నా శ్రమను, నా దురవస్థను నేను జ్ఞాపకం చేసుకున్నా, నాకు ఏం పుడుతుందంట? ఆశ పుడుతుంది. కారణం ఏంటంటే, నా దేవుడు వాటన్నిటి విషయాల్లో నన్ను ఎంతో ఆదరించాడు. నా జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, నాకు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత వచ్చిన ధైర్యం ఏంటంటే, నేను ఆయన్ని పట్టుకోలేదు, ఆయన నన్ను పట్టుకున్నాడు. మనం ఆయన్ని పట్టుకుంటే, మనం ఏదైనా పొజిషన్ వస్తే మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం. కానీ ఆయన మనల్ని పట్టుకుంటే మనం ఎన్నడూ కూడా ఏం చేయము? విడిచిపెట్టాం. నాకు అర్థమైంది ఈ పరిస్థితుల్లో,
దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన నాకు తండ్రిగా తల్లిగా ఉన్నాడన్న ధైర్యము నాకు ఆ పొజిషన్లో వచ్చింది. మనం కూడా అంతే. ఈ లోకంలో ఎక్కడున్నా దేవుని కలిగి ఉంటే దేవుడు ఎక్కడైనా మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఆ రీతిగా మరి ప్రార్థన చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం కసింకోటలో పరిచయం చేస్తున్నాను. మరి రానున్న దినాల్లో పరిచయం కోసం దేవుడు ఇంకా నా జీవితంలో ఆయన కార్యాలు నేను చూసినట్లు, ఆయన కృపను నేను పొందుకున్నట్లు, పరిచర్య అభివృద్ధి పరచబడినట్లు, మా యవనస్తుల రక్షణ కొరకే మీరు తప్పక ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యంలో ఏంటంటే నేను దేవుణ్ణి పట్టుకోలేదు, ఆయనే నన్ను పట్టుకున్నాడు. కాబట్టి ఏ బాధలైనా ఆయన నాకు మరి యెషయాలో ఉంది కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచున, వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను. మా నాన్నగారు చనిపోయినప్పుడు బరియల్ గ్రౌండ్లో శ్యామాశీర్వాదం గారు ఈ మాట ప్రార్థన చేశారు. కీర్తనలు 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను. ఆ మాటలు మాకు పట్టుకున్నాయి. దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. దేవుడు ప్రతి విషయంలో చాలని దేవుడుగా ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న మాట చెప్పి నేను మీకు ముగిస్తాను. ఏంటంటే ఒకసారి నేను బయటికి పరిచయకి వెళ్ళాను. రావటానికి కూడా నా దగ్గర ఏమీ లేవు. లారీ ఎక్కాను. ఏంటి చెప్పండి. లారీ ఎక్కిన తర్వాత వచ్చేసాను. లారీ వాడే 200 300 అడిగాడు. నాకు సంథింగ్ ఐడియా లేదు. ఆ తర్వాత ఫోన్ మాట్లాడుతున్నాను. నా దగ్గర లేవు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను మనసులో, ఈయన దిగే టైంకి ఇవ్వాలా, లేకపోతే లారీ వాడితో భయం ఏంటంటే కత్తి తీస్తాడు. అది భయం. సరే, ఇప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకున్న తర్వాత ఎవరో ఫోన్ చేశారు నాకు. నేను ఫస్ట్ చెప్పాను, అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ఆ ప్రైజ్ లార్డ్ అనే పదం నన్ను ఫ్రీగా తీసుకొచ్చింది. ఎక్కడికే? మా ఊరు. లారీ దిగముందు ఆయన అడిగాడు, అన్న మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంటే, అవునన్నా ఇలా మినిస్ట్రీకి వెళ్ళి వస్తున్నాను అంటే, సరేనా వెళ్ళిపోండి, ఏమొద్దు నాకేమొద్దు. అసలు మన దగ్గర ఏం లేదు, ఆయనకి చెప్పలేదు నేను. కాబట్టి ప్రభు నమ్మకమైనోడు. మనం ఆయన పట్టుకోడుగా, ఆయన మనల్ని పట్టుకుంటే ఏ విషయంలో దేవుడు మనల్ని బలపరిచి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. దేవుడు ఇచ్చిన సాక్షి దీవించును గాక.